ఒకే ఊరిలో రెండు శివాలయాలు అతి సమీపంలో ఉండడం చాలా అరుదు. అది ఒకటి ఎరకేశ్వర స్వామి ఆలయం, రెండవది శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయం. ఈ రెండు శివాలయాలను కాకతీయ మహారాజులు నిర్మించారు. త్రికుటేశ్వర స్వామి ఆలయం 11వ శతాబ్దంలోనూ, ఎరకేశ్వర స్వామి ఆలయం 12వ శతాబ్దంలోనూ నిర్మాణం జరిగింది. ఈ రెండు శివాలయాలు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట పట్టణం వద్ద ఉన్న పిల్లలమర్రి అనే గ్రామంలో నిర్మించబడ్డాయి. ఈ వీడియోలో 11వ శతాబ్దంలో నిర్మితమైన శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. పదకొండవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన ఈ త్రికుటేశ్వర స్వామి ఆలయం యొక్క విశేషాలను ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు అయితే వాళ్ళు సామంత రాజులు ఇక్కడ ఆవనగల్లని పక్కన గ్రామం ఉంటుంది, 5 కిలోమీటర్ల దూరం. అక్కడ వాళ్ళు సామంత రాజులు అక్కడ రాజ్యం పరిపాలించుకుంటున్నారు. ఇక పిల్లలు మరి కాడ అడవి ఇదంతా వేటకు వస్తారు వాళ్ళు. వేటకు వచ్చినప్పుడు ఎరకలతను ఆయన ఏటకు వస్తాడు. ఏటకు వచ్చినప్పుడు మర్రి చెట్టు కింద నిద్రపోతుంటే 2 గోరెంక పక్షులు ఏమంటాయి, ఇక్కడ ధనం ఉంది, కొన్ని గడియల్లో ఈ చెట్టు ధ్వంసమై కూలిపోతే గాలివానకు అని పిట్టలు మాట్లాడు శాపం పెడితే పిట్టలు ఎగిరిపోతాయి. ఎగిరిపోయినప్పుడు చింతాకాంతుడే ఆ చెట్టు కింద పండుకుంటాడు ఈ ఎరకవాడు. ఈ రాజుగారు అక్కడి నుంచి ఏటకు వస్తాడు. ఏటకొచ్చి ఈ చెట్టుకి విశ్రాంతి తీసుకుంటానికి ఆ రాజుగారు ఆడనే ఉంటాడు. ఏంది ఇక్కడ ఉన్నామంటే, లేదు స్వామి ఒకనే ఉన్నంటే, లేదు లేదు చెప్పు ఏందో అండి. అడగానే చెప్పకుండా నీ శిరస్సు ఖండిస్తానని చెప్తారు రాజుగారు. చెప్పినా చచ్చిపోయేదే, చెప్పకుండా చచ్చిపోయేదే అని ఇట్లా సంగతి. కొన్ని గడియల్లో ఈ చెట్టు గాలివానకు పోద్ది, దీని కింద ధనం ఉంది అని చెప్తాడు. చెప్పినప్పుడు 2 గడియల గాలివానకు చెట్టు కూలిపోద్ది, ఈ ఎరకల వాడు చనిపోతాడు. చనిపోయి ఆ దేవాలయంతో ఆ ధనంతో ఈ దేవాలయం తయారు చేశారు. నామిరెడ్డి బేతిరెడ్డి అని అన్నదమ్ములు. అయితే నామిరెడ్డి పేరు మీద నామేశ్వర ఆలయం అది కట్టారు. బేతిరెడ్డి నామిరెడ్డి తల్లిదండ్రుల పేరు మీద త్రికుటేశ్వర ఆలయం కట్టారు మనం ఉన్నది. ఆ తర్వాత బ్రహ్మసరస్వ ఆలయం కట్టారు ఇక్కడ. బేతిరెడ్డి కోడల పేరు మీద ఎరకలి సానమ్మ పేరు, ఎరకలి సానమ్మ పేరు మీద ఎరకేశ్వరం మీరు పోయించిన దేవాలయం కట్టారు. ఈ దేవాలయం 11వ శతాబ్దం, అదో 12వ శతాబ్దం. ఈ శివాలయంలో ఉన్న నంది విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నందీశ్వరుని యొక్క కన్నును శిల్పి ఎంతో చక్కగా చెక్కాడు. అది ఏంటంటే, ఈ శివాలయంలో 3 శివలింగాలు 3 దిక్కుల్లో ఉంటాయి. నందీశ్వరుని యొక్క కన్ను ఈ 3 దిక్కుల్లో ఉన్న శివలింగాలను చూస్తున్నట్లే ఉంటుంది. అంటే మనము ఏ శివలింగం దగ్గర నిలబడి ఉంటే ఆ శివలింగాన్నే చూస్తున్నట్లుగా ఉంటుంది ఈ నందీశ్వరుడి యొక్క కన్ను. మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమణి, ప్రాణమునీవని గానమే నీదని ప్రాణమే గానమణి. మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమణి. నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే, దిగ్గ
శంకరీయదిత హిమగిరీంద్ర సిత కందర నీల కందర క్షుద్రులరుగ నిరుద్రవీణ నిర్నిద్రగానమది అవతరించర వింతరించర శంకర నాద శరీరా పరా. ఈ ఆలయంలో ఉన్న స్తంభాలను ఒక ప్రత్యేక రాయితో తయారు చేశారు. అంటే ఈ స్తంభాలను మనము దేనితో అయినా కొట్టినప్పుడు రకరకాల శబ్దాలు వస్తాయి. కంచు మోగినట్లు సంగీత స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. శంకర నాద శరీరా పరా వేద విహార హర జీవేశ్వర శంకర శంకర